కడిగి ఉదపరచితివే గాను ప్రేమించినావు పాపమును కడిగి ఉదపరచితివే నాకెన్నెలలో చేసితివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే నీ కాడి మోపి నా తోడు నీవై నీ చేతి నీడాలో నన్ను దాచించావు నీ కాడి మోపి నా తోడు నీవై నీ చేతి నీడాలో నన్ను దాచించావు ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు రానున్న రాజువు నా రాజువు నీవు నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు రానున్న రాజువు నా రాజువు నీవు నీ వధువు సంగము నన్ను చేర్చుకున్నావు నన్ను కొన్నవాడావు నా ప్రియుడవు నీవు సంగము నన్ను చేర్చుకున్నావు నన్ను కొన్నవాడావు నా ప్రియుడవు నీవు ఎన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత
అక్షరములలో మనము 11వ అక్షరం ఏంటంటే కఫ్. కఫ్ అనగా మట్టలు లేక రెక్కలు అని అర్థం. మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. సంఘములో ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రింబగళ్ళు ఆయా రీతిలుగా డ్యూటీలు చేయించున్నారు, పనులు చేయించు. ప్రతి పనిలో, ప్రతి డ్యూటీలో అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలు ఉంచి వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు ధరించి సంఘ కార్యక్రమాలలో ఈ దినం బుధవారము బైబిల్ పఠనము, పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. 119వ కీర్తనలో హెబ్రీయుల అక్షరములు 10 అక్షరములు ధ్యానం చేయటకు సహాయం చేశారు. మీకు స్తోత్రము. ఈ దినం 11వ అక్షరము కఫ్. దేవా, ఈ మాటను ధ్యానించుటకు మీ కృపను దయచేయండి. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని, మీ దాసును మరుగుపరిచి మా అందరితో మాట్లాడమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము 10వ అక్షరం గురించి యోద్, మరి చెయ్యి లేక బాహువులు గురించి మనం ధ్యానం చేశాం. ఈరోజు 11వ అక్షరము కఫ్. కఫ్ అనగా మట్టలు లేక రెక్కలు. సాదృశ్యం. బైబిల్లో మట్టలు మరి సంతోషానికి, విజయానికి గుర్తు. ఈ ఖర్జూర మట్టలు లేదా ఖర్జూర వృక్షము అనేకమైన పదాలు ఉన్నాయి. ఖర్జూర వృక్షము, సరళ వృక్షము, తాళ్ళ వృక్షము, పామాయిల్, పామ్ ట్రీ, ఇవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగాను, విశ్వాసులకు కూడా సాదృశ్యంగా బైబిల్లో చెప్పబడి ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనములో మనకు అక్కడ ఒక మాట కనపడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం, జయము లేదా 12వ వచనం నుండి, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడన్న సంగతి విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసి.
సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీదను ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. ఇది ప్రవచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో యేసు ప్రభు ఈ లోకానికి రాకమునిపే ఆయన ఏ విధంగా యెరూషలేముకు వస్తాడు అని రాయబడిన సంఘటన. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదువమ్మా. 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా బహు సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కఫ్ఫనగా మట్టలు, ఖర్జూరపు మట్టలు విజయానికి గుర్తు. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో తన ప్రజలకు ఆయన విజయుడుగా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. క్రైస్తవ జీవితం ముళ్ళ బాట. క్రైస్తవ జీవితం పానుపు వంటిది కాదు, అది ముళ్ళ బాట. ఆ బాటలో నీ రక్షకుడు కూడా నీతో ఉన్నాడు, గుర్తుపెట్టు. కనుక ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే తన ప్రజలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్న విజయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తన ప్రజలకు జయ జీవితం ఇచ్చే దేవుడు. అందుకని భక్త పౌలు సువార్త విషయములో ప్రభును స్తుతిస్తూ ఏమంటున్నాడంటే 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలలో, 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయనను మా ద్వారా ప్రతి స్థలమందు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువార్తను కనపరుచుచు ఆయన యందు మేము ఎల్లప్పుడూ విజయోత్సవము
ఊరేగించబోతూ ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ప్రతి స్థలమందు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేనిని గురించి ఆందోళన పడనక్కరలేదు. మొదట సమస్యలతోనే ఉండొచ్చు, కానీ దేవుని వలన దేవుడు తన ప్రజలకు ఆయన విజయమిచ్చే దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనములో సౌలు అంటాడు, దేవుని ఎడల దేవుని వలన దేవుడు మనకు విజయము కలుగజేసెను అంటాడు. మనము దేవుని వలన, మన వలన కాదు, మనము దేవుని వలన విజయము పొందితిమి. ఆయన తన ప్రజలకు జయమిచ్చు దేవుడు. 45వ వచనం చూడండి. చదవండి. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను. దేవుని సహాయము చేత, నా చేత కాదు. చాలామంది నా చేత, మా చేత అనేవాళ్ళు ఉండరు లోకములో. నా చేత, మా చేత అనుకున్న వాళ్ళందరూ సతికిలబడిపోయారు. సౌలు గారు అంటున్నారు, దేవుని వలన యోనాతాను మనకు జయమునందించెను. కనుక జయవీరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనములో, కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నందున తాను వెళ్ళిన ప్రతి స్థలమందు అతడు జయము నొందెను. చూసారా? దేవుడు అతనికి తోడుగా ఉన్నందున తాను వెళ్ళిన ప్రతి స్థలమందు అతడు జయము పొందెను. నీ అపజయాలను ఆయన జయముగా మార్చు దేవుడు. నీ సమస్యలను ఆయన పరిష్కరించు దేవుడు.
అయితే ఓపికతో ఉండాలి. కానీ ఈనాటి ప్రజలకు ఓపిక తక్కువ, ఓర్పు తక్కువ, ఓర్వలేని గుణం ఎక్కువ. సరే, కానీ భక్తులు ఏమన్నారంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని, నేను ప్రభు కొరకు నా జీవితంలో చెలరేగుతున్న ప్రతి సమస్యలో నేను ఆయన కొరకు, నేను ఆయనను బట్టి, నేను ఆయన నిమిత్తము నేను సహనముతో ఉన్నాను. ఆయన జయమిచ్చే దేవుడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 57వ వచనం, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. ఎంతమంది ప్రభువును స్తుతిస్తున్నారు? చేసే పనిలో, చేసే డ్యూటీలో, చేసే ప్రతి ప్రయత్నములో దేవుడు అద్భుతమైన సహాయం చేసినప్పుడు ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు? ఎంతమంది దేవుని ఘనపరుస్తున్నారు? ఎంతమంది దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు? 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు స్వస్థత పొందగా వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, వాడు సమరేయుడు. ఆ తొమ్మండుగుడు ఎక్కడ అంటున్నాడు రక్షకుడు. ఆ తొమ్మండుగురు ఇక లౌకిక విషయాలలో ఉండిపోయారు. ఆ తొమ్మండుగురు ఎక్కడ? తనకు స్వస్థత కలుగుట చూసి వాడు యేసుక్రీస్తు పాదముల మీద పడ్డాడు. ఎందుకు? నా భార్య పిల్లలతో ఇప్పుడు సంతోషముతో సహవాసం చేయుటకు, జీవనం చేయుటకు, నా భార్య పిల్లలతో సంతోషించుటకు దేవుడు నా ఇంటికి పంపించాడు. ఆ దినాలలో కుష్టము కలిగిన వానిని ఊరి వెలుపల ఉండాలి. ఊరి వెలుపల ఉన్న వానిని ఇంట్లోకి నడిపిస్తే వాడు ఏం చేశాడంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. మీ ఆధ్యాత్మిక జీవితములో ప్రతి విషయములో విశ్వాసి దేవుణ్ణి స్తుతించుట మానకూడదు. ఎందుకంటే రాజులకు జయము కలగజేయువాడు దేవుడే. 44వ కీర్తన 3వ వచనం. 44వ కీర్తన 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుకనే నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. దేవా, నీవే నా రాజావు. సరే, ఏమంటున్నాడు? చదువు. 44వ కీర్తన 3వ వచనం చదువు.
వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు కానీ వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. నీ ముఖకాంతి, నీ బాహువు, నీ రక్షణయే వారికి విజయము కలగజేసెను. కనుక కఫ్ అనగా మట్టలు. మట్టలు విజయానికి గుర్తు, సంతోషానికి గుర్తు. ఖర్జూర మట్టలు. యేసు ప్రభు ఆ చిన్న గాడిద మీద యెరూషలేముకు వస్తూ ఉంటే ఆనాటి యెరూషలేము ప్రజలు ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా నీకు జయము. లేవియకాండం 23వ అధ్యాయము, లేవియకాండం 23వ అధ్యాయము 40వ వచనం. 23వ అధ్యాయము 40వ వచనం. చదవండి. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలవల యొద్ద ఉండు నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచూ ఉండాలి, సంతోషించుచూ ఉండాలి. 7 దినములు సంతోషానికి గుర్తు. కనుక ఖర్జూరపు మట్టలు విజయానికి గుర్తు, జయానికి గుర్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రజలకు జయమిచ్చు దేవుడు. 98వ కీర్తన మొదటి వచనం. 98వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ బాహువు విజయము కలగజేసి ఉన్నాడు. తన ప్రజలకు ఆయన విజయమిచ్చే దేవుడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమగును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమగును. దుష్టులు గొప్పవారైనప్పుడు జనులు చిచ్చి ఈ దుర్మార్గుడు వస్తున్నాడు, ఈ భ్రష్టుడు వస్తున్నాడు, చిచ్చి ఈయన ముఖం ఎందుకు చూడాల అని దాగి ఉంటారు. కారణమేమి? వాని క్రియలు మంచివి కాదు, వాని ఆలోచనలు మంచివి కాదు. వాడు ఎదుటి వారిని చెడగొట్టందే వానికి నిద్ర రాదు. కనుక దుష్టులు ప్రబలినప్పుడు, దుష్టులు గొప్పవారైనప్పుడు జనులు దాగి ఉంటారు. కానీ నీతిమంతులకు జయము కలుగుట
మహాఘనతకు కారణం తన ప్రజలకు ఆయన విజయం ఇచ్చే దేవుడు. అయితే తన ప్రజలు ఆ సమస్యల నుండి పరిష్కరించబడాలి అంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థించుట అలవర్చుకోవాలి. ఇర్మియాతో అంటున్నాడు దేవుడు, నీ మీదికి వారు యుద్ధానికి వస్తారు, కానీ నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని జయము నొందజాలరు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18, 19 వచనం. యూదారాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనప స్తంభముగాను, ఇత్తడి గోడలుగా నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై నీ జయము నొందజాల. నేను నీతో ఉన్నాను. ఎప్పుడెప్పుడు పడిపోతాడా వీడు? ఈ గంధంగాని పడాయి చాలా ఎక్కువైపోతుంది. ఎప్పుడు దివాలైపోతాడా? ఎప్పుడెప్పుడు వీని యొక్క బలహీనతలు చాటించాలా అని లోకం చూస్తుంది. కానీ అదృశ్యుడైన దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని ఆ భ్రష్టలోకానికి తెలియదు. వారు నీతో యుద్ధము చేతురు, కానీ నీకు తోడై నేనున్నాను కనుకనే నీ పైన వారు జయము నొందజాలరు. ఎస్తేరు గ్రంథములో హామాను యొక్క భార్య మొదటేమో సలహా ఇచ్చింది, రెండోసారి అంటుంది అతడు యూదుడైనందున అతని పైన నువ్వు జయము నొందజాలవు, ఆవశ్యముగా చెడిపోదువు అనిందండి. అతడు యూదుడైనందున, అతడు క్రైస్తవుడైనందున, అతడు ప్రార్థనాపరుడైనందున, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడైనందున, అతడు దేవుని సేవించువాడైనందున, అతడు దేవుని కొరకు ఎదురు చూచువాడై ఉన్నందున అతని మీద నీకు జయము రాదు. నువ్వు తొందరగానే చెడిపోతావు. అవశ్యముగా నువ్వు చెడిపోతావు. దైవ ప్రజలకు దేవుడే విజయం కలగజేస్తాడు. మొదటేమో దుష్టుడు జయించినట్లు కనబడతాడే కానీ చివరి విజయము దేవుని ప్రజలది. గుర్తుపెట్టు. ఎందుకంటే ఆయన తన ప్రజలకు జయమిచ్చు దేవుడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఐదు 14 మొదటి యోహాను పత్రిక. ఏమంటున్నాడు? అందును బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా మనం ఆయన వేడుకొనినవి మనము
వేడుకొనినవి ఆయన మన మనవి ఆలకించిందని మనం ఎరిగిన ఎడల ఆయన వలన మనకు కలిగినవని మనమెరుగుదము. తర్వాత 2వ అధ్యాయములో, చిన్నపిల్లలారా మీరు బలవంతులు, మీరు దుష్టిని జయించి ఉన్నారు. తర్వాత 5వ అధ్యాయములో, మీరు లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. 5వ అధ్యాయము 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకము జయించిన విజయము. కానీ లోకములో చిక్కుకొని పోయారు. విశ్వాసి లోకాన్ని, శరీర ఇచ్ఛలను, దురాత్మ సమూహమును జయించెడువాడుగా ఉండాలి. కనుక కఫ్ అనగా మట్టలు లేక రెక్కలు. మట్టలు ఖర్జూరపు మట్టలు ఒకటి విజయానికి సాదృశ్యం. 2 ఖర్జూర మట్టలు సౌందర్యానికి గుర్తు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. మోషే మామైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. ఖర్జూర వృక్షము సౌందర్యమునకు గుర్తు. ఖర్జూర వృక్షమును తామారు అని అంది. తామారు అనగా సౌందర్యము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరమగీతం 5వ అధ్యాయము 9-10 వచనాలలో షిలోమితి తన ప్రియుడైన ప్రభును గురించి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉంది? 5వ అధ్యాయము 9-10 వచనాలు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చునా? కనుక 9వ అధ్యాయము 16వ వచనములో కూడా 8వ అధ్యాయంలో కూడా ఇదే మాటే మనకు దొరుకుతుంది. 8వ అధ్యాయములో నా ప్రియుడు, 8వ అధ్యాయము 4వ వచనములో లేదా 5వ వచనములో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. యూదులు లేదా ఇశ్రాయేలీలు బహు సౌందర్యవంతులు. శారా ఎలాంటిదంట? ఆమె సౌందర్యవతి.
ఆమె యొక్క సౌందర్యమును గురించి శత్రు రాజు దగ్గర ఆమెను గురించి మాట్లాడుతూ ఉన్నారు. సౌలు సౌందర్యవంతుడు. 9వ అధ్యాయము 2వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. సౌలు అని ఒక కుమారుడు ఉండెను, ఇశ్రాయేలీలో అతని సాటి సుందరుడొకడును లేడు. సరే, బైబిల్లో అక్కడక్కడ సౌందర్యవంతులు మనకు కనపడతారు. అలాగే బత్షెబా, అలాగే అబ్షాలోం చెల్లెల్లి తామారు, అలాగే ఐగుప్తీయుడు ఆదోనియా, వీరు చూచుటకు సౌందర్యవంతులు. కానీ మన ప్రభు వీరందరికంటే సౌందర్యవంతుడు. 45వ కీర్తన 11వ వచనములో, కుమారి ఆలకించుము, ఆలోచించుము. 45వ కీర్తన 11వ వచనం, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప సౌందర్యం కనుక కఫ్ అనగా ఒకటి మట్టలు లేక రెక్కలు. మట్ట ఒకటి ఖర్జూరపు మట్టలు, జయ జీవితానికి గుర్తు. ఖర్జూరపు వృక్షము సౌందర్యానికి గుర్తు. ఖర్జూర వృక్షము తిన్నగా పెరుగుతుందంట, దానిలో వంక టింకర్లు ఉండవంట. దానిలో ఏమున్నావంట? వంక టింకర్ల బతుకులు ఉండవు. పరమగీతం 7వ అధ్యాయం 7వ వచనం, నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు, నీ కుచెములు గెలల వలె. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. విశ్వాసి జీవితములో నీ చూపు, నీ దృక్పథము, నీ యొక్క దృష్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. దానియేలు గురించి ఏం చదువుతాం మనము? దానియేలు జీవితములో, దానియేలు స్నేహితుల జీవితములలో ఏం లేదంట? వారు లోపము లేని వారు. ఎవరంట? లోపము లేనివారు. వారి ఆధ్యాత్మిక జీవితములో సకల శాస్త్రముల యందు ప్రాధాన్యత కలిగినవారు కనుక వారు లోపము లేని జీవితము జీవించారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచ్చింది. రాజు అస్పేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని
సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరిని బాలులను రప్పించి కల్దీల విద్య వారికి నేర్పుము. ఎవరంటే వీళ్ళు లోపము లేనివారు. చాలామంది వారి యొక్క జీవితాలలో వంకర మార్గాలు కల్పించుకుంటున్నారు. వంకర జీవితం ఇవే అనుకుంటున్నారు చాలామంది. 125వ కీర్తన 5వ వచనం. 125వ కీర్తన 5వ వచనం. యెహోవా మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును, తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. తమ వంకర త్రోవలకు తొలగిపో, సత్య మార్గమును విడిచిపెట్టి సత్యాన్ని పాడు చేయుటకు, దేవుని పని పాడు చేయుటకు, దేవుని సేవను పాడు చేయుటకు మేము ముందు ఉంటాం, మీరు మాకు డబ్బులు పంపండి. మీకెందుకు? అభివృద్ధి చేయకుండా మేము ముందు ఉంటాం. వీళ్ళందరూ ఎవరు? వంకర త్రోవలు కల్పించుకునే వంకర బ్రతుకులో పగలొక వేషం, రాత్రి ఒక వేషం. జాగ్రత్త. విశ్వాసి జీవితంలో వేషధారణ ఉండకూడదు. వేషను క్షమిస్తాడేమో కానీ దేవుడు వేషధారణను క్షమించడు. గుర్తుపెట్టు. చాలామంది పైకి భక్తి వలె ఉండి తమ శక్తిని ఆశ్రయించని భక్తే చేత బైబిల్ గ్రంథమే ఉంటుంది, కాసేపు పోతే అదే చేత్తోనే మందు సీస కూడా ఉంటుంది. ఏంది? నులువెచ్చని బ్రతుకు. 40 కీర్తన 4వ వచనం. 40 కీర్తన 4వ వచనం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారిని లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఏమిట? ఆయన నమ్ముకునేవాడు ధన్యుడు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగుతూ ఉన్నారండి. సరే, సత్యం సత్యం అంటున్నారు కానీ అంత అసత్యం బతుకులోనే జీవిస్తూ ఉంటారు. ఏవేవో కళ్ళబొల్లి ఒక్కడు కూడా రక్షణ పొందలేదు, ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వంకర బ్రతుకు, వంకర జీవితం ఉండకూడదు. దానియేలు గురించి ఏం చదువుతాము? దానియేలు ఏ తప్పైనను నేరమైనను చేయువాడు కాడు.
101వ కీర్తన 3వ వచనం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగించు వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను, అవి నాకు అక్కర్లేదు. కనుక సరళ వృక్షము తిన్ననిది. విశ్వాసి జీవితములో ఇదే మార్గము. యెషయా గ్రంథములో మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుడి అనే మాట మనం చూస్తాం. సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి. పగటి కాలమంతా మీరు కాపాడారు. ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రములు. మునుసామి కుమారుడు టైఫాయిడ్తో బాధపడుతుండగా మీరు కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. సండే స్కూల్ బృందాన్ని నడుపుతున్న టీచర్ అమ్మ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హెబ్రీల అక్షరములు, మరి ఈ దినమున 11వ అక్షరము కఫ్. కఫ్ అనగా మట్టలు లేక రెక్కలు. మా ఆధ్యాత్మిక జీవితములో నైనా నీవు మాకు విజయమిచ్చే దేవుడవు. మీరు ఈ లోకములో ఉన్నప్పుడే ఇదిగో మీరు ధైర్యపరిచారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి. పరలోకములో మీ ఫలము అధికమగును. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి. రోమాపత్రిక 8:33లో 37లో ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మన వీటన్నిటిలో అత్యధిక విషయం. అయ్యే మాటలు కేవలం నిష్ప్రయోజనంగా నీరు కట్టి ఫలింపచ్చే యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని, ఆయా సమయాల్లో వస్తున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తాం. మా దేశ ప్రజలను మీరు ఆశీర్వదించండి. మా దేశంలో సువార్త ఆయా విధాలుగా జరుగుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. మా దేశ ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తాం. నైనా రాష్ట్రపతి గారి కొరకే మేము ప్రార్థిస్తాం. దేశ సరిహద్దులు ఉంటున్న సైనిక పటాలను మీరు దీవించండి. మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు ఆశీర్వదించండి, క్షేమంగా నడిపించండి. బిషప్ శివ, ఆనందం మరి యవనస్తుడు డ్యూటీలో ఉన్నారు. వారి యొక్క డ్యూటీలను దీవించండి, క్షేమంగా నడిపించండి. మరి నూతన ఇంటి నిర్మాణమును బిషప్ ప్రారంభించారు, ప్రతి అవసరాన్ని కూడా తీర్చండి. అయినా సంఘములో పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి వివాహం కొరకు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో మీకు కూడా దయచేయండి. కొందరు జీతాలు రాక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రిని మీరు ఆశీర్వదించండి. ట్రెజరీ ఆఫీసును
నాయకులను కదిలించండి, అద్భుతమైన సహాయం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. ఒకవేళ రాజయ్య డ్యూటీకి వెళ్ళి ఉంటే క్షేమంగా నడిపించండి. దేవా, కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీరు దీవించండి. వారు మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. నైనా గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీమ సంఘాలను మీరు బలపరచండి. మాల జనార్దన్ రావు గారు ఆసుపత్రిలో జాయిన్ అయినారు. ఎంజియోగ్రామ్ చేయించుండగా మీకు కూడా దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. ఈ చలి గాలుల వలన వృద్ధులు, పిల్లలు ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. రంగ కుమారునికి ఆట ఆడుకుంటూ చేయికి ఫ్రాక్చర్ అయింది, మీరు ముట్టి స్వస్థపరచండి. ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.